ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 జమ కోసం కొత్త పథకం ప్రకటించింది. ఈ పథకానికి ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరు ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హతల విధి విధానాలు ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు. కాగా దసరా వేళ ఈ పథకం నిధులు అర్హుల ఖాతాల్లో జమ చేయాలని భావించినా ఇప్పుడు అధికారికంగా డ్రైవర్ల ఖాతాల్లో నిధులు జమ ముహూర్తాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అర్హుల జాబితాలు సిద్ధమయ్యాయి. ఏపీ ప్రభుత్వం ఆటో క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో 15,000 జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ పథకం కోసం మొత్తం 3,10,385 మందిని అర్హులుగా అధికారులు గుర్తించినట్టు తెలిసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న వీరి ఖాతాల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిధులు జమ చేస్తారు. ఈ పథకం అమలుతో రాష్ట్ర ఖజానాపై 466 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేశారు. దీని కారణంగా తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతోందని ఆటో క్యాబ్ డ్రైవర్లు విన్నవించడంతో వారికి ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు అనంతపురం సభలో ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అర్హుల జాబితా ఖరారు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతల మేరకు అన్ని జిల్లాల్లో సచివాలయాల ద్వారా అర్హులకు ఎంపిక చేశారు. బ్రాహ్మణ, కాపు, కమ్మ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, క్రైస్తవ, ఈబీసీ, క్షత్రియ కార్పొరేషన్ల నుంచి లబ్ధిదారులకు నిధులు జమ చేస్తారు. ఆటో క్యాబ్ యాజమాని డ్రైవర్గా ఉండాలని, ఇతర గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా, ఆదాయ పన్ను చెల్లించేవారు ఉన్నా, నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటినా, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నా అర్హులు కారని నిబంధనల్లో స్పష్టం చేశారు. అక్టోబర్ 2న ఎంపిక చేసిన వారి ఖాతాల్లో 15,000 చొప్పున నిధులు జమ కానున్నాయి.